హాయ్ మామ. సో మీరు ఆస్ట్రేలియా రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే టీఎఫ్ఎన్ క్రియేట్ చేసుకోవడం. సో ఈ టీఎఫ్ఎన్ అనేది చాలా ఇంపార్టెంట్ మామ. మీరు పార్ట్ టైం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా టీఎఫ్ఎన్ అంటే ట్యాక్స్ ఫైల్ నెంబర్. సో మీరు ఈ టీఎఫ్ఎన్ అనేది క్రియేట్ చేసుకుంటే మీకు ట్యాక్సెస్ అన్ని కరెక్ట్గా కట్టుతాయి, లేదంటే కొంచెం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో క్రియేట్ చేసుకున్నాం పదండి. సో ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసి www.ato.gov.au అని సెర్చ్ చేయండి. సో బేసికలీ చాలా ఫ్రాడ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో అందుకే యూఆర్ఎల్ ఎంటర్ చేయమంటున్నాను. సో ఎంటర్ చేయగానే ట్యాక్స్ ఫైల్ నెంబర్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి. దీని తర్వాత వాట్ ఈజ్ ద ట్యాక్స్ ఫైల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. అప్లై ఫర్ ఏ టీఎఫ్ఎన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్స్కి అయితే ఒకటి, రెసిడెంట్స్కి అయితే ఒకటి. మనం ఎలాగో వేరే కంట్రీ కాబట్టి ఫారిన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి బేసికలీ మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఇది అప్లై చేసే టైంకి మీరు ఆస్ట్రేలియాలో ఉండాలి అండ్ ఆల్సో మీకు వీసా ఉండాలి. సో అప్లై ఆన్లైన్ ఫర్ టీఎఫ్ఎన్ యూజింగ్ ది ఐఆర్ క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేశాక దెన్ యూ కెన్ స్టార్ట్. సో ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి, అది పాస్పోర్ట్ ఏ కంట్రీది అని ఇవ్వాలి. అండ్ దెన్ మీరు కనుక ఇన్ కేస్ ఆస్ట్రేలియా వచ్చి ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదా నో క్లిక్ చేయండి. అండ్ దెన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీరు మీ ఫ్యామిలీ నేమ్, మీ నేమ్, అండ్ ఇన్ కేస్ మీకు కనుక ఏదైనా అదర్ నేమ్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి ఆర్ ఎస్ నో. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అండ్ మీకు కనుక స్పౌస్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి. సో ఇది ఫస్ట్ పేజ్లో అయితే ఇది నేను ఆల్రెడీ ఫిల్ చేశాను. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కనుక ఇన్ కేస్ ఇంతకుముందు టీఎఫ్ఎన్ అప్లై చేశారా, ఆర్ మీ పేరు పైన ఏదైనా టీఎఫ్ఎన్ ఆర్ ఏబిఎన్ ఉందా. సో ఇవైతే మ్యాక్సిమం మన స్టూడెంట్స్కి మ్యాక్సిమం అన్నీ నోనే, ఎందుకంటే మనం ఫ్రెష్గా ఆస్ట్రేలియా వచ్చాం కాబట్టి. సో అన్నీ నో క్లిక్ చేయండి. నెక్స్ట్. సో ఇక్కడ మీరు అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఈ అడ్రస్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు 22 నుంచి 28 డేస్ లోపు మీకు పోస్ట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి మీ టీఎఫ్ఎన్ నెంబర్. సో మీరు అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి. మీరు ఇన్ కేస్ ఇప్పుడు ఉంటున్న ప్రాపర్టీ ఉంటే అది ఆ ప్రాపర్టీలో మీరు ఒక 1 మంత్ పైన ఉంటే ఆ ప్రాపర్టీ ఇవ్వండి, ఎందుకంటే మీకు పోస్ట్ వస్తుంది కాబట్టి అది మిస్ అవ్వదు. సో ఇది క్లిక్ చేసేయండి, రెండు సేమే అన్నట్టు. అండ్ దెన్ నెక్స్ట్. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆస్ట్రేలియన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ దెన్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇచ్చాక నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు సమ్మరీ పేజ్ వస్తుంది. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి సో నాది నెక్స్ట్కి వెళ్దు. సో మీరు నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు సమ్మరీ వస్తుంది. సమ్మరీలో మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, మీరు ఆ రిఫరెన్స్ నెంబర్తో ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకసారి సబ్మిట్ చేసే ముందు చెక్ చేసుకోండి, మీ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ పాస్పోర్ట్లో ఉన్నట్టు ఇచ్చారా, కాంటాక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా. సో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పాక డన్ కొట్టేస్తే మీరు ఇంకా అప్లై చేసేసినట్టే, మీకు ఒక పోస్ట్ వచ్చింది. సో అది మా సంగతి. మీరైతే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. క్రియేట్ చేశాక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, అదొకటి మీ దగ్గర పెట్టుకుంది, ట్రాకింగ్కి మనకు వస్తుంది. సో అది మా ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.